ఏమిటి గుసగుసలు? నమస్తే అండి. వచ్చిన అందరికీ వందనాలు. వెల్కమ్ టు దిస్ ఆరంభం. ఒక 2 years బ్యాక్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వినయ్ ఫోన్ చేశాడు. సార్ ఒక సినిమా చేస్తున్నా సార్, మీరు దాంట్లో ఉండాలి. ఓ ఓకే. ఎటువంటి సినిమా? ఒక సైంటిస్ట్ అండి. ఓర్నియా, మళ్ళీ సైంటిస్టు, మళ్ళీ ప్రొఫెసర్. లేదు సార్ ఒకసారి సార్ మీరు రావాలి సార్. లేదు నాకు డేట్స్ లేవు, ఐ కాంట్ డూ దిస్. లేదు సార్ ఒకసారి మీరు డైరెక్టర్ని కలవండి సార్, ఆఫ్టర్ దట్ యూ డిసైడ్. సో అజయ్ అండ్ ఐ హెడ్ కాఫీ ఇన్ జూబ్లీ హిల్స్ ఇన్ ఫిల్మ్ నగర్. ఈ స్టోరీ ఇది అది ఇలాగవుతుంది ఇలాగవుతుంది. నేను వింటున్నాను, ఏమిట్రా ఈ కథ? కాదు సార్, ఇది ఒక కన్నడ నావెల్, అవార్డ్ విన్నింగ్ నావెల్. ఒక కుర్రాడు రాశాడు. సమ్ 23-24 ఓల్డ్ ఫెలో, 25. అది స్టేట్ అవార్డు ఏదో వచ్చింది. అయితే అర్థం కాలేదురా స్టోరీ ఏమిటి, అదంతా అక్కర్లేదు సార్, నేను చెప్పినట్టు చేయండి. ఓకే సరే ట్రై చేద్దాం. ప్లస్ పాయింట్ ఏంటంటే షిమోగాలో షూట్ చేస్తున్నాం. దాట్స్ గుడ్, షిమోగా ఇస్ నైస్. ఇప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక క్రూ, ఒక చిన్న అంటే అన్నపూర్ణ స్కూల్ నుంచి వచ్చిన ఈ క్రూ అనమాట. ఈ క్రూ యావరేజ్ ఏజ్ 23. అందరి ఏజెస్ కలిపితే యావరేజ్ ఏజ్ 23. మై ఏజ్ ఇస్ 2 times that. ఓకే, ఇక్కడెళ్ళి ఇరుక్కుపోయాను రా అనుకున్నాను. వెన్ ఐ రీచ్డ్ షిమోగా, ది ఇంట్రడ్యూస్ మీ టు ద ప్రొడ్యూసర్. అప్పటి వరకు నేను అభిషేక్ని కలవలే. ప్రొడ్యూసర్ వస్తున్నారు, ప్రొడ్యూసర్ నేను చూస్తున్నాను ఎక్కడంటే ఒక కుర్రాడు వస్తున్నాడు ఇలాగా. ఈడా ప్రొడ్యూసరు. సార్ 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 వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. యా ఓకే. ఆ రోజు తర్వాత ఆఫ్టర్ రీచింగ్ షిమోగా, ఫ్రమ్ ద నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్ షూట్, ఈ టీం గురించి నాకు తెలిసింది. దిస్ ఇస్ అ ఫ్యాబ్యులస్ టీమ్. ప్రతి ఒక్క పర్సన్ క్రూలో ఆ రోజు ప్రొడక్షన్ కానీ అభిషేక్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఊరు నుంచి వచ్చి దే హ్యాండిల్ ద ప్రొడక్షన్. అజయ్స్ టీమ్ స్టేయింగ్ ఇన్ దట్. ఏమీ లేదండి, ఆ ఏరియాలో ఒక చిన్న కొండల్లో షూట్ చేసాం. నథింగ్ వాజ్ దేర్. హౌ బ్యూటిఫుల్లీ దే ఆర్గనైజ్ ద షూట్, అన్బిలీవబుల్. నేను స్టార్టింగ్లో మా గురుగారు శ్యామ్ బెనగల్ గారు వాళ్ళతో పనిచేసినప్పుడు అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ, అందరు కలిసి ఉండడం, కలిసి పనిచేయడం. దాట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. అండ్ పోతూ పోతూ అంటే యాక్ట్ చేస్తూ సినిమా గురించి అర్థం చేసుకున్నా. చెప్తాడు అన్ని కథ ఇలాగుంది అలాగుంది అంటే ఏం అర్థం కాలేదు. కానీ సీన్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ సీన్ వన్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ అలా చేస్తూ చేస్తూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఓ మై గాడ్, దిస్ ఇస్ ది ఆరంభం, దిస్ ఇస్ ద బిగినింగ్. వాట్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్, థ్యాంక్ యూ సో మచ్ అజయ్, థ్యాంక్ యూ ది ఎంటైర్ టీమ్, ఎవ్రీ వన్. ద వే అంటే నేను కూడా సడన్లీ 24 అయిపోయానండి ఆ రోజు. అది ఎక్కడి నుంచి ఎనర్జీ వచ్చింది, ఎలా వచ్చింది తెలియదు, కానీ వీళ్ళతో కలిసి వి జస్ట్ మేనేజ్ ద హోల్ థింగ్. ఆల్ మై కాస్ట్, ఎవ్రీ వన్ అరౌండ్ అస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ ద థియేటర్ విల్ బీ అన్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. 10th May తప్పక చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ లవ్లీ షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రవీంద్ర విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్